ఇవాళ ఆదివారం అయినా కానీ మా మమ్మీ కౌసు చేయలేదు. కౌసు మీద పనమంతా కొట్టుకుంటుంది. మా దోస్తుగాళ్ళు అన్నీ ఉన్నారుగా, ఆడిపోయి అడుగుతుంది. మళ్ళీ ఒకసారి సాంచింది అరే ఏం చేస్తాను రా చందు? అందుకే దొబ్బినేయారా, మేము ఇక్కడ గోటీలు ఆడుతున్నాం. సరే కానీ అరే చందు మీది ఇవాళ ఏం కూరరా? అరే ఇవాళ మాది చేపల కూరరా. అరే విన్ని ఇవాళ మీది ఏం కూరరా? అరే ఇవాళ మాది మటన్ కూరరా. అరే లక్కీ విక్కి ఇవాళ మీది ఏం కూరరా? బొట్టి కూరరా. అరే గోటీలు ఊకేం ఆడతారా? నీరకు పోయి ముచ్చట్లు పెడదాం దారా. సరే పారా. అరే చెప్పురా, గద్దకాడికి రమ్మన్నావు కదా, ఏమైంది? అరే అందరి ఇంటికాడ చేపలు మటన్ కూర ఉన్నది కానీ ఎవరి ఇంటికాడ చికెన్ అండలేదు కారా. మా మమ్మీ ఆదివారం అయినా కానీ పప్పు కూర చేసింది. ఇలా చికెన్ పార్టీ చేసుకుందామారా. అరే 1 కిలో చికెన్ తెచ్చుకొని దావత్ చేసుకుందామారా. వామ్మో, కిలో చికెన్ 300-400 ఉంటుంది కావచ్చు కదరా. అరే మరి ఏం తెచ్చుకుందాం రా? అరే గుడ్లకు తక్కువ రేట్ ఉందిరా, మంచిగా 6 రూపాయలకు ఒకటి తెచ్చుకుందాం గుడ్లు. అరే అట్లా ఒక చిన్న థమ్స్అప్ తెచ్చుకుందాం రా. సరేరా. సరే మరి ఎన్ని వేసుకుందాం రా? అరే మన అందరికైతే 30-40 రూపాయలు అయితే మత్తురా. సరే మరి పని తెచ్చుకుందాం. అరే ఇప్పుడు దుకాణంలోకి వెళ్ళి పోతారా మరి? నువ్వు పోరా చందు. సరే అందరు మరి పైసలు ఇవ్వరు. అరే ఇగో మా ఇద్దరు 100 రా. ఇగో మా ఇద్దరు. అరే గుడ్లు తెక్కువ చందు, మరి కూర వేసుకుందాం. అరే ఎప్పుడు కూరనే నారా, ఈసారి వెరైటీగా చేసుకుందాం. అరే మరి గుడ్లు ఉడకెట్టుకొని కోసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నా మరి మస్తు ఉంటుంది. సరే మరి అట్లా చేసుకుందాం. చందు గుడ్లు తెక్కువరా మరి. సరే నేను గుడ్లు తెస్తా. అరే విక్కి లక్కి గుడ్లు తెచ్చిర్రా. గుడ్లు తెచ్చినవారా? ఉడకబెట్టుకొని రాకో, మనం ఏం చేస్తున్నారా? సరే నేను ఉడకబెట్టుకొస్తా. అరే విన్ని దుకాణంలో పోయి టీ ఫ్రిడ్జ్ లా థమ్స్అప్ పెట్టి రాపోరా. సరేరా. అబ్బా సూపర్ ఉంది కదరా. సూపర్ వస్తుంది.